అందరికీ నమస్కారం. మన గ్రామంలో మన మహిళలందరూ చేరి మనము సంఘాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందా? ఆ సంఘాల ద్వారా మనం అభివృద్ధి చెందామా లేదా? మన కొత్త ప్రభుత్వం మహిళా శక్తి పథకాన్ని తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మిగిలిపోయిన పేద మహిళలను మన సంఘాలలో చేర్పించుకుందామా లేదా? ఆ మహిళలను మనలాగా వాళ్ళని అభివృద్ధి చేద్దామా లేదా? చేద్దాం. అక్క, మన వాడలో సంఘంలో లేని మహిళలను మనం గుర్తించుదామా? గుర్తించుదామా? ఏం చేయాలి? ఎక్కడ పోయినా పని దొరకలేదా, పైసా దొరకలేదా నాకు. నన్ను దవాఖానా తీసుకుపోతావా? ఇట్లా చంపుతావా? కూలి లేదా, నాన్న లేదా, తినడానికే ఇబ్బంది కాబట్టి నేను చావనా మరి? రమా లేడా? అప్పు తీసుకున్న పైసలు ఇయ్యరా? ఎన్ని రోజులు అవుతుంది? నాకు ఇవాళ పైసలు కావాలా? మీరు ఏ వారు కానీ పైసలు కావాలా నాకు ఇవ్వాలి. లేకుండా మాత్రం నీ ఇంటి ఏది ఉండాలి కొంచెం పంపోతా. కొంచెం టైం ఇవ్వండి అన్న, ఎలాగో ఒకరు డబ్బులు తయారు చేసి ఇస్తామన్నా. టైం లేదమ్మా. ఏమే ఉన్నావా? అన్నం పెట్టేది ఉన్నదా లేదా? తలుపు ఎక్కడ ఉన్నదా? మళ్ళీ తాగొచ్చినవా? తాగి తాగి సంసారం మొత్తం ఖరాబ్ చేయబట్టి మమ్మల్ని కూడా చంపేగా. ఏం చూస్తావు? మన బతుకు చదువు కూడా నా బోర్లుదాం మాట్లాడి. అక్క, పోయినసారి మనం మాట్లాడుకున్నట్టుగా రమక్క మన సంఘంలో లేదు కదా, ఇప్పుడు ఈ సంఘంలో చేర్పించుకుందామా? రమక్క, మా సంఘంలో ఉంటావా? ఉంటాను. వచ్చి కూర్చో అక్క. నమస్కారం. రమక్క, నీ కష్టమేంది, నీ బాధ ఏందో ఒకసారి అందరికి చెప్పు. చెప్తాను అక్క. అక్క, మా పరిస్థితి చాలా హీనంగా ఉంది అక్క. ఎందుకు అంటే మాకు ఉండడానికి సరిగ్గా ఇల్లు కూడా లేదక్క. అలాగే మా అత్తమ్మ ఆరోగ్యం కూడా బాగలేదు. ఆమెకు బాగలేదు ఉంటే ఆమెకు హాస్పిటల్ వేసుకుపోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది అక్క. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నా భర్త తాగొస్తాడు, తాగొచ్చి నన్ను చాలా ఇబ్బంది పెడతాడు, కొడతా అంటాడు. ఆయనే చాలా బాధ అనిపిస్తుంది అక్క. నాకు ఏడుపు వస్తా అంటది. చెప్పుకోవడానికి కూడా నాకు ఎవరు లేకపోతుంటారు అక్కడ. మళ్ళీ ఇంకోటి, అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా ఇంటికి వచ్చి బాగా గొడవ చేస్తే మొన్న వచ్చి మేకపిల్లలు ఉంటే ఆయన మేకపిల్లలు కూడా తీసుకెళ్ళిండు అక్క. మళ్ళీ ఇంకోటి, నా బిడ్డ ఉంది, పాపను బడికి పంపిద్దామంటే కూడా మా ఇంట్లో పంపించేంత పరిస్థితి కూడా లేదక్క. కనీసం ఆమె జీవితం బాగుపడితే ఒక్కొక్కసారి ఆలోచించుకుంటే నాకు చనిపోవాలనిపిస్తుంది అక్క. దయచేసి మీరందరు నాకు కొంచెం సహాయపడండి అక్క. రమక్క, నీ కష్టాలన్నీ మాతో చెప్పుకున్నావు, మేమందరం విన్నాం. ఒకప్పుడు ఇట్లాంటి కష్టాలు మేము కూడా అనుభవించిన వాళ్ళమే. ఇంకెప్పుడు నేను చచ్చిపోతా అన్న మాటలు మాట్లాడకు, దానికి చావు పరిష్కారం కాదు. ఇప్పటి నుండి మేము 10 మంది నీకు తోడుంటాం, నువ్వు ఒక్కదానివి కాదు. రాము ఉన్నదో లేదో ఇక్కడ వాళ్ళ అత్త అయితే బయటనే పడుకొని ఉంది. ఉన్నదా అసలు ఇంట్లో? రమా 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 అమ్మకు ఆరోగ్యం బాగుంది. ఆరోగ్యం మంచిగా ఉన్నాడా మీ ఆయన? ఒకసారి వీళ్ళు నమస్తే. ఏంటయ్యా, అమ్మ చూడ ఆరోగ్యం పాడైంది, ఎందుకు మీరు ఇట్లా ఉన్నారు? ఇల్లు చూడ ఎట్లుందో, ఈ రోజులలో ఇట్లా ఉండేట్టున్నారా? పిల్లలు చూడ ఎంత ఆగంగా ఉన్నారో. పిల్లల పరిస్థితి ఎట్లున్నా ఏడ్చుకుంటుండు చేసుడు. ఆ పాప అయితే స్కూల్ కే పోలేదు. అందరు పిల్లలు స్కూల్ పోతా అంటే ఆ పాప నీరసంగా ఉండు చేసుడు. ఆ పరిస్థితి ఒకసారి అర్థం చేసుకోరాదయ్యా. ఊళ్ళో పరువు ఉంటదా ఇట్లా చేస్తే?
ఈ అమ్మని హాస్పిటల్ తీసుకోవాలనుకోవడానికి కూడా లేవు నీ దగ్గర. అంత దాగడం ఎందుకు దాగాలి మరి మనుషులు? ఏందయ్యా ఈ రోజులలో ఇల్లు ఈ విధానం కూడా సమాజంలో ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవాలి. పక్క వాళ్ళు అటు ఇటు ఉన్న వాళ్ళు ఎంత బాగున్నారు, కుటుంబాన్ని ఎంత పోషిస్తారు అది కూడా తెలుసుకోలేకపోతున్నాం ఈ మధ్య. ఊళ్ళో పరువు పోతుంది కాదన్న. పిల్లల చదువు విషయం ఆలోచిస్తలేవు, నువ్వు ఏం ఆలోచిస్తలేవు. రమ ఎంత బాధపడుతుంది అసలు. రోజు ఊళ్ళో పరువు పోతుంది. ఇంకొకసారి గాని ఆమెను కొట్టినట్టు తిట్టినట్టు తెలిసిందంటే మేమెవ్వరం ఊకోము. నువ్వు రమ్మని ఇప్పటి నుంచి కొట్టినా తిట్టినా ఏం చేసినా మేము ఆమెకు అండగా ఉంటాం. మీరు ఆమెను కొట్టదు. ఇప్పటి నుంచి మంచిగా ఉండి మీ పిల్లలు స్కూల్ పంపి మీ అమ్మని హాస్పిటల్ తీసుకోవడం ఎలాంటి సాయం అయినా మేము చేస్తాం. ఇద్దాం అమ్మకి. 20,000 తోటి నీ పాపని స్కూల్ పంపి నీ మేకలను తిరిగి తెచ్చుకో.